భారతదేశం అద్భుతాల దేశం. వాటిలో అత్యంత ఆశ్చర్యం కలిగించేది ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం. ఇది సాధారణ దేవాలయం కాదు. ఇది ఒకే రాతి పర్వతాన్ని తవ్వి చెక్కి నిర్మించిన దేవాలయం. ఇది చూడగానే ఎవరికైనా ఒకే ప్రశ్న వస్తుంది. ఇంతటి మహానిర్మాణం ఎట్లా సాధ్యమైంది? కైలాస ఆలయం 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వెడల్పు. ఇది గ్రీకు పార్థెనాన్ కంటే పెద్దది. రాష్ట్రకూట రాజు కృష్ణుడు మొదటి కాలంలో 8వ శతాబ్దంలో ఇది నిర్మించబడింది. చరిత్రకారుల అంచనా ప్రకారం 4 లక్షల టన్నుల రాయి తొలగించారు. ఈ పనిని కొద్ది దశాబ్దాల్లో పూర్తి చేశారని చెబుతారు. నేటి యంత్రాలు ఉన్నా ఇది శతాబ్దాల పని. అప్పుడు వారు ఎలా చేశారు? ఆలయం నిర్మాణ శైలి అద్భుతం. బయటికి చూస్తే గజాలు ఆలయాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. లోపలికి వెళ్తే భారీ స్తంభాలు, నిత్యనూతనంగా ఉన్న శిల్పాలు, శివుని అనేక రూపాలు కనిపిస్తాయి. శిల్పాల్లో దేవతలు, యుద్ధ దృశ్యాలు, ఖగోళ దృశ్యాలు కూడా ఉన్నాయి. ప్రతి భాగం కళ, శాస్త్రం, భక్తి కలయిక. ప్రశ్నలే ఎక్కువ. ఆధునిక సాధనాలు లేకుండా ఈ సమ్మెట్రీ ఎలా సాధ్యమైంది? వాస్తుశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం తెలిసి ఉండకపోతే ఈ రూపకల్పన సాధ్యం కాదు. మందిరంలో మంత్రోచ్చారణలు చేసినప్పుడు ప్రతిధ్వని ప్రత్యేకంగా వినిపించడం కూడా యాదృచ్ఛికం కాదు. దీనిని శబ్ద తరంగాలను నియంత్రించే విధంగా డిజైన్ చేశారు. పురాణాల్లో చెప్పినట్టు ఇది శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని పోలి ఉంటుంది. కొంతమంది కథలు చెబుతున్నాయి, ఒకసారి రాజు భార్య భక్తితో వ్రతం చేస్తే ఆలయాన్ని రాత్రికి రాత్రే నిర్మించాలని శివుడు ఆజ్ఞాపించాడని. ఆ దైవకృపతో ఆలయం క్షణాల్లో ప్రత్యక్షమైందని విశ్వాసం. ఇంకొంతమంది అంటున్నారు, ఇది ప్రాచీన ఆధునిక నాగరికతల పని. ఇంకొంతమంది అభిప్రాయం, అంతరిక్ష వాసుల సహాయం ఉందని. కారణం, కొన్ని శిల్పాలు, కొన్ని రూపకల్పనలు నేటి యంత్రాలను పోలి కనిపించడం. కైలాస ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలం కాదు. ఇది ఇంజనీరింగ్, శిల్పకళ, వాస్తుశాస్త్రం కలయిక. ఇది చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. ప్రతి ఒక్కరికీ ఒకే అనుభూతి, మర్మం ఇంకా మిగిలే ఉంది. మనకు స్పష్టమైన సమాధానం లేకపోయినా ఒక సత్యం మాత్రం ఉంది. ఇది మనుషుల ప్రతిభకు, భక్తికి, పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యం. కైలాస ఆలయం మనకు చెబుతుంది, అసాధ్యం అనిపించే పనులు కూడా సాధ్యం అవుతాయి.